హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే స్వీట్ కార్న్‌తో గారెలైతే వేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ నీట్‌గా ఒలిచేసాను. ఒలిచేసి ఇంకా మిక్సీ అయితే పట్టేసానండి. అందులోనైతే నేను ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం కూడా కొంచెం అయితే వేసుకున్నానండి. వేసుకొని ఇంకా శనగపిండి వేసుకోవాలి, కానీ వేసుకోవట్లేదనమాట. మా వారికి ఆల్రెడీ చేతికైతే దెబ్బ తగిలింది కదండీ! అందుకని శనగపిండి తినకూడదు కాబట్టి నేనైతే శనగపిండి వేసుకోవట్లేదండి. ఓన్లీ బియ్యం పిండి వేసుకున్నాను. బియ్యం పిండి, కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. సోడా కూడా ఏమి వేసుకోలేదు. ఇంకా బాగా కలిపేసుకుంటున్నాననమాట. ఇంకా అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఇంకా అందులోనైతే నేను గారెలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళారండి. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికల్లా స్నాక్స్గా ఏమైనా కావాలి అని చెప్పేసి వెళ్ళారు. ఇంకా స్వీట్ కార్న్ ఉంది కదా, గారెలు వేసేద్దాం, ఇంకా బయటవి ఎందుకు, ఏమైనా తీసుకురావడం అని చెప్పి గారెలు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇదిగోండి గారెలు అయితే వేసేసాను. గారెలు వేసేసి ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్నాక వేరే బౌల్లోకి తీసేసుకోవడమేనమాట. తీసేసుకుంటే గారెలు అయితే నేను అసలు ఇలాగ వస్తాయని కూడా అనుకోలేదు. చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే దీనిలో శనగపిండి వేయలేదు కదా, గారెలు వస్తాయా రావా అనుకొని వేసానండి. బాగానే వచ్చాయి. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.